హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం చూడబోయే ఆలయం వెల్లి విఘ్నేశ్వర స్వామి వారి ఆలయం. ఈ ఆలయం అమలాపురానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఐనవిల్లులోని సిద్ధి వినాయకుడు స్వయంభుడు. ఈయన కాణిపాకం వినాయకుడి కంటే ముందే ఇక్కడ కొలువై ఉన్నాడని చెబుతారు. అసలు కాణిపాకం పుణ్యక్షేత్రం కావడానికి ఈ ఐనవిల్లి సిద్ధి వినాయకుడే కారణమని స్థల పురాణం చెబుతుంది. ఇక్కడ నిత్యం లక్ష్మీ గణపతి హోమం చాలా ఏళ్లుగా జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రతి ఏడాది లక్షల సంఖ్యలో స్వామివారికి పెన్నులతో అభిషేకం చేయించి వాటిని విద్యార్థులకు అందజేస్తారు. అసలు కాణిపాకంలో వినాయకుడు భక్తులకు దర్శనమివ్వడానికి ఇక్కడి సిద్ధి వినాయకుడే కారణమని చెబుతారు. పూర్వం ఈ ప్రాంతంలో మల్లాది బాపన్నవదులు అనే గొప్ప పండితుడు ఉండేవాడు. ఆయన సర్వగణపతి మహాయాగం నిర్వహించాలనుకున్నాడు. అనుకున్న ప్రకారమే యాగం నిర్విఘ్నం పూర్తవుతూ వస్తుంది. అయితే యాగం చివరి రోజున సమర్పించే పూర్ణాహుతి ద్రవ్యాన్ని స్వర్ణమయ కాంతులతో వెలిగే గణపతి తన తొండంతో అందుకోవాలని అల్లాది బాపన్నవదులు వినాయకుడిని వేడుకున్నాడు. పరమ భక్తుడైన మల్లాది బాపన్నవదుల కోరికను తీర్చడానికి యాగం చివరి రోజున వినాయకుడు ఇక్కడి వారికి దర్శనమిచ్చాడు. అయితే ఆ సమయంలో ఆ యాగంలో పాల్గొన్న ముగ్గురు వినాయకుడి రూపాన్ని చూసి నవ్వడమే కాకుండా అవహేళనగా మాట్లాడారు. దీంతో వచ్చే జన్మలో వారు గుడ్డి, చెవిటి, మూగవాళ్లుగా పుడతారని ఆ వినాయకుడు శాపం పెట్టాడు. దీంతో భయపడిన వారు తమ తప్పును మన్నించాల్సిందిగా వేడుకొన్నారు. కరుణామయుడైన వినాయకుడు, మీ వల్ల నా స్వయంభు విగ్రహం భక్తులకు దర్శనమిస్తుందని, అప్పుడు మీరు శాపం నుంచి విముక్తులవుతారని చెప్పాడు. అటుపై అక్కడి పండితుల విన్నపం మేరకు స్వామివారు ఐనవిల్లులో సిద్ధి వినాయకుడిగా కొలువై ఉండిపోయాడు. ఆ ముగ్గురే తరువాతి జన్మలో కాణిపాకం వద్ద గుడ్డి, చెవిటి, మూగవారిగా జన్మించారని చెబుతారు. ఇలా ఐనవిల్లి సిద్ధి వినాయకుడు కాణిపాకం వినాయకుడి కంటే ఎన్నో ఏళ్ల ముందు నుంచే ప్రజల చేత నీరాజనాలు అందుకున్నట్లు స్థానిక పురాణం చెబుతుంది. ఇదిలా ఉండగా దక్ష ప్రజాపతి తాను యాగం ప్రారంభించే ముందు ఇక్కడి వినాయకుడినే ప్రార్థించినట్లు కూడా చెబుతారు. ఫ్రెండ్స్, ఈ ఆలయాన్ని మీరు చూసి ఉండకపోతే ఒక్కసారి వెళ్ళి ఇక్కడ ఉన్న వినాయకుడిని దర్శించుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడడానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.